వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను ఉమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుంచి అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. రీసెంట్ గా ఐక్య ధైర్య సేవా సమితి పేరుతోని మంచు మనోజ్ అండ్ మౌనిక కలిసి ఒక సేవా సమితి ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ ఏర్పాటు అయితే జరిగింది. ఆల్రెడీ మనం దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తున్నాం. ఎందుకు మంచు మనోజ్ కి అంత ఫాలోయింగ్ ఉంటుంది అంటే వెన్ కంపేర్డ్ విత్ మోహన్ బాబు అండ్ దెన్ విష్ణు అండ్ దెన్ మంచు లక్ష్మి, వీళ్ళతో కంపేర్ చేస్తే ఇతను కొంచెం ఆ ఫ్యామిలీ నుంచి కొంచెం డీసెంట్ ఫెలోగా ఎక్స్పోజ్ అయ్యాడు ఫస్ట్ నుంచి కూడా. సినిమాలు ఉన్నా లేకపోయినా అయితే ఏ విషయంలోనైనా సరే అంతే ధైర్యంగా తను అనుకున్న దాన్ని ఎక్స్ప్లోర్ చేయగలగడం కానీ, తను అనుకున్న వాళ్ళకి తన మద్దతు ఇవ్వడం కానీ, ఏదైనా ఎవరైనా కష్టంలో ఉన్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళడం కానీ, ఇలాంటి క్వాలిటీస్ తో మంచు మనోజ్ మంచు ఫ్యామిలీలోనే మంచోడు అని పిలిపించుకున్నాడు. సో అలాంటి మంచు మనోజ్ తన వైవాహిక జీవితం ముందు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మౌనికతో ఆయన రిలేషన్ లో ఉన్న తర్వాత, లవ్ లో ఉన్న తర్వాత కొన్ని రోజులు వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. అఫిషియల్ గా అనౌన్స్ చేసి మరి. సో ఇక సేమ్ ఆమె కూడా అదే పాత్రలో ఉంది కాబట్టి ఇద్దరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. చక్కగా ఈ రోజున వాళ్ళు వివాహ జీవితం కూడా చక్కగా ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఆయన అనౌన్స్ చేశారు ఈ ట్రస్ట్ ని. అంతే స్థాయిలో ఇక అందరూ కూడా మంచు మనోజ్ పొలిటికల్ అరంగేట్రం చేస్తా ఉన్నారు. అందుకే ఈ ట్రస్ట్ ని పెట్టి జనానికి రీచ్ కావాలనుకుంటున్నారు అనేది ఒక చర్చ జరిగింది. ఆ ట్రస్ట్ తరపు నుండి కొన్ని సేవా కార్యక్రమాలు ఏంటంటే అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం, వాళ్ళకి చదువులు చెప్పడం, వాళ్ళని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడం, అదేవిధంగా ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయడం, ఎవరైనా ఇలాంటి వాళ్ళ కోసం ముందుకు వస్తే వాళ్ళకి అండగా నిలబడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు ఆ ట్రస్ట్ తరపు నుంచి. సో మొత్తానికి అయితే ఒక గుడ్ ఇనిషియేషన్ మనోజ్ వైపు నుంచి. ఆయన ఈ వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ సినిమాల్లో కూడా రీవ్యాంప్ కావడం జరిగింది. చాలా సినిమాలు క్యారెక్టర్ రోల్స్ కూడా నటిస్తా ఉన్నారు ఆయన. సో మొత్తానికి అయితే మంచు మనోజ్ ఈ రోజు వార్తల్లో వ్యక్తి అయ్యారు ఆ ట్రస్ట్ ఏర్పాటు కారణంగా. మంచి నిర్ణయం అని చెప్పి అందరూ వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఇదే సమయంలో మంచు మనోజ్ రాజకీయ రంగేటం చేస్తారేమో, అతనికి జనసేనతో సత్సంబంధాలు ఉన్నాయి, అటు లోకేష్ చంద్రబాబు నాయుడుతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దట్టు మౌనికాన్ని చేసుకున్నారు కాబట్టి ఆ పొలిటికల్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది ఆయనకి. దట్టు తన బ్యాక్గ్రౌండ్లో కూడా పొలిటికల్ ఎజెండా ఉంది. ఎందుకంటే మనం చూసాం మోహన్ బాబు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఆయన వైఎస్ఆర్సీపీ తరపున కూడా పనిచేశారు. సో అలా మంచు మనోజ్ గురించి అయితే ఆ చర్చ జరుగుతూ వచ్చింది చాలా రోజులుగా. సో అయితే మౌనికాన్ని చేసుకున్న తర్వాత ఆ ప్రచారం కూడా సీరియస్ గా జరిగింది. అయితే ఇప్పుడు కూడా మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు, లేకపోతే తన అత్తగారి కాన్స్టిట్యున్సీ అయిన ఆలగడ్డ నంద్యాల నుంచో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. భూమా అఖిలప్రియ ఆలగడ్డలో ఉన్నారు కాబట్టి అందుకే తాను మౌనిక తరపున నంద్యాలలో పోటీ చేస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ అనే చర్చ చాలా రోజులుగా ఉంది. రీసెంట్ గా ఆయన తీసుకున్న ఈ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో దాన్ని ఎండర్స్ చేసినట్లయింది. అయితే ఈ ఆలోచనలు, ఈ ప్రచారాలు, వీటన్నిటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా మంచు మనోజ్ మరొక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో మౌనిక రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు అని చెప్పి ఆయన బ్లాస్ట్ చేశారు అనుకోవాలి. నిజానికి అందరూ మంచు మనోజ్ ఎంట్రీ ఇస్తారు రాజకీయాల్లోకి అనుకున్నారు, కానీ మౌనికనే అరంగేట్రం చేయబోతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. ఇక్కడ మరి అరంగేట్రం చేస్తే మౌనిక ఎక్కడి నుంచి చేస్తారనేది ఒక చర్చ. ఆల్రెడీ మౌనిక సిస్టర్ అయిన అఖిలప్రియ ఆలగడ్డ నుంచి తన తల్లి మరణం తర్వాత ఆమె ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యే కావడం, తన వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో శోభా నాగిరెడ్డి అక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల వెళ్ళినప్పుడు రిటర్న్ వస్తూ ఆవిడ ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది, యాక్సిడెంట్ అయ్యి. ఇక్కడ ఆ స్థానం నుంచే జగన్మోహన్ రెడ్డి అఖిలప్రియకి టికెట్ ఇచ్చున్నారు. అఖిలప్రియ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే నంద్యాల నుంచి ఆ రోజు భూమా నాగిరెడ్డి పోటీ చేసి ఆయన కూడా గెలవడం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున టీడీపీ నుంచి వెళ్ళిన ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎవరంటే అఖిలప్రియ అండ్ దెన్ హర్ ఫాదర్ భూమా నాగిరెడ్డి, అలాగే వాళ్ళ మేనమామ అయిన మోహన్ రెడ్డి, వీళ్ళు మొత్తం కలిసి వెళ్ళడం జరిగింది ముందు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకి మంత్రి పదవి ప్రచారం జరుగుతూ ఉన్న సమయంలో భూమా నాగిరెడ్డి హార్ట్ ఇష్యూస్తో మరణించడం జరిగింది. సో ఆ ప్లేస్లో అఖిలప్రియకి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చున్నారు. సో మొత్తానికైతే మాత్రం అఖిలప్రియ తన తల్లి మరణం కారణంగా పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. అయితే ఈమె మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, కాన్స్టిట్యున్సీ కానీ, మిగతా విషయాలు కానీ, వాళ్ళ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మౌనికని పర్సూ చేస్తూ ఉండేవాళ్ళు. బిహైండ్ ద స్క్రీన్ ఆవిడ ఆ స్థాయిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు. సో మొత్తానికైతే ఆ ఫ్యామిలీకి పూర్తి స్థాయిలో అండగా నిలబడ్డారు. అఖిల బయటికి కనిపిస్తుంది, మౌనిక అంత సాలిడ్గా నిలబడుతుంది అనేది వాళ్ళ అభిమానులు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో తన తండ్రి మరణం తర్వాత వాళ్ళకి ఎదురైన ఇష్యూస్, మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు దూరం కావడం కానీ, తల్లిదండ్రి ఇద్దరూ లేకపోవడం కానీ, పర్సనల్ లైఫ్లో వచ్చిన ఇష్యూస్ కానీ, అదేవిధంగా తన తండ్రి ఫాలోయర్ అయిన పార్ట్నర్ అయిన సుబ్బారెడ్డి రివర్స్ అవ్వడం కానీ, ఇవన్నీ బ్రహ్మానంద రెడ్డిని వాళ్లే ప్రమోట్ చేస్తున్న తర్వాత ఆయన వ్యతిరేకించడం, కిషోర్ వైపు నుంచి, ఇంకో పెదనాన్న కొడుకు కిషోర్ వైపు నుంచి ఇష్యూస్ కానీ, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా కాన్స్టిట్యున్సీ విషయంలో జగత్ విఖ్యాత్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేస్తారు, తన తండ్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి అని ఆవిడ పట్టుబడతాం. బట్ లోకేష్ మాత్రం ఫ్యామిలీకి ఒకటే టికెట్ అంటూ ఆమె ఆలగడ్డకే పరిమితం చేయడం, ఇవన్నీ వాళ్ళకి ఒక సెట్ బ్యాక్స్ అనుకోవాలి. ఇదే సమయంలో ఒక దశలో నంద్యాల నుంచి
భూమా మౌనిక కూడా పోటీ చేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. బట్ మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆవిడ మనోజ్ని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆవిడకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పటికైనా సరే పోటీ చేస్తారు, లేకపోతే మనోజ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు మాత్రం నంద్యాల టికెట్ టీడీపీ మాత్రం అఖిలప్రియ ఫ్యామిలీకి ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగత్ విఖ్యాత్ రెడ్డికైనా నంద్యాల టికెట్ ఇవ్వాలి అని చెప్పి అఖిలప్రియ పట్టుబడతా ఉన్నారు. అక్కడ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి జగత్ విఖ్యాత్ రెడ్డి హడావిడి చేస్తూ ఉన్నారు నంద్యాల వేది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మరి భూమా మౌనిక పోటీ చేస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అని మంచు మనోజ్ అనౌన్స్ చేశారు. పోటీ చేసి ఇతనికి జనసేనతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ మౌనిక వాళ్ళ అక్క అఖిలప్రియ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆలగడ్డ తరపున. మరి టీడీపీ నుంచి ఆవిడ పోటీ చేస్తారా, టీడీపీ నుంచి నంద్యాల టికెట్ వచ్చే అవకాశం మౌనికకి ఎంతవరకు ఉంది అనేది ఒక చర్చ. కాకుంటే అఖిలప్రియ కోటాలో వాళ్ళ తమ్ముడికైతే ఎవరేమో కానీ మంచు మనోజ్ కోటాలో మౌనిక మీద వాళ్ళకి సాఫ్ట్ కార్నే ఉండుండొచ్చు. మౌనిక రాజకీయ రంగేట్రం చేస్తానంటే ఆ వైపుగా పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం అయితే ఉండొచ్చు అనేది ఇంకొక ప్రచారం. బట్ కారణాలు ఏవైనా కానీ ఒకవేళ టీడీపీ నుంచి టికెట్ రాకున్నా జనసేన వైపు నుంచి అయినా సరే మౌనిక రాజకీయ రంగేట్రం చేయబోతున్నారు అనేది అయితే ఒక ప్రచారం జరుగుతోంది. మంచు మనోజ్ కూడా జనసేనతో ఆ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చ అయితే జరుగుతూ వస్తుంది. మొత్తానికైతే ఏ పార్టీ నుంచి అనేది ఒక ఎండార్స్గా ఒక ప్రకటన రాకపోయినప్పటికీ పొలిటికల్ రంగేట్రం మాత్రం పక్కా అని చెప్పి ఒక ప్రకటన చేయడం అయితే మాత్రం మొత్తానికైతే అటు మంచు ఫ్యామిలీలో ఇటు భూమా వారసుల్లో కూడా చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ ఇష్యూ మీద అఖిలప్రియ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా మౌనిక చాయిస్ అసలు ఏ పార్టీ అవుతుంది అనేదే ప్రస్తుతానికైతే ఒక సస్పెన్స్ అంశం అని మనం చెప్పుకోవచ్చు.